శ్రీరామ నమస్కారం అండి. చాలామంది జాతక పొందను చూసే సమయంలో గుణమేళనం చూడడం అవసరం లేదు, అదంతా తప్పులు తడక అంటూ ఉంటారు. ఎవరు చెప్పారండి? ఏ గ్రంథంలో చెప్పారు? ఏ గురువు గారు చెప్పారు? మీరు దేని ఆధారంగా చెప్తున్నారు? నేను 10 గ్రంథాల్లో చూపిస్తా. ఒక వధూవరుల సంబంధం వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ పడుతుందా లేదా అనేది ముందరగా అంచనా వేసేటువంటి విధానం శాస్త్రీయ గ్రంథాల్లో ఉంది. నేను 10 గ్రంథాలు చూపిస్తా, మీరు ఒక గ్రంథం చూపించండి ఇది అవసరం లేదు అని చెప్పినవి. అంటే నేను సాంప్రదాయ పద్ధతిలో చెప్తున్నాను. ఖచ్చితంగా గుణమేళనం చూడాల్సిందే. అయితే ఆ విధానం తప్పుందా ఒప్పుందా అనే దానికంటే గుణమేళనంతో పాటు మిగతా విషయాలు కూడా కన్సిడర్ చేయాలి అనడం సమంజసంగా ఉంటుంది. లగ్నాలు చూసుకోవాలి, షష్టాష్టకాలైనా ఆ లగ్నాధిపతులకి మైత్రి లేకపోయినా చాలా కష్టంగా ఉంటుంది. మిగతా విషయాలు కూడా గ్రహస్థితి ఎలా ఉంది, ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏమైనా దోషాలు ఉన్నాయి, వైవాహిక పరంగా ఏమైనా తీవ్ర దోషాలు ఉంటాయా, ఆ సప్తమంలో పాపగ్రహాలు ఉండడం, సప్తమాన్ని పాపగ్రహాలు చూస్తూ ఉండడం, ఇలాంటివి ఏమైనా దోషాలు ఉన్నాయా మొదలైన విషయాలు కూడా చాలా పరిగణలోకి తీసుకోవాలి. కుజదోషం అక్కర్లేదు, పునర్భూ దోషం అక్కర్లేదు అంటూ ఉంటారు. పోనీ అలా లేకపోయినా పాపగ్రహ సంబంధం ఉంటే భావం పాడవుతుంది కాబట్టి భావం పాడైందా వృద్ధి పొందిందా ఇది ఖచ్చితంగా చూడాలి. అలా చూసినట్లయితే కుజదోషం ఉన్నట్టే. ఆ భావం వృద్ధి పొందడానికే వృద్ధి పొందాలి అనే కాన్సెప్ట్లోనే కుజదోషాన్ని మనం చెప్పినట్టుగా భావించవచ్చు. కాబట్టి గుణమేళనం చూడక్కర్లేదు అనేది అసంబద్ధం అండి, అది తప్పు, అసలు పూర్తిగా తప్పు. గుణమేళనం చూసి తీరవలసిందే. వాళ్ళకి దాంపత్య సుఖం ఎంతవరకు ఉంటుంది, యోని పొంతం చూడాలి. వాళ్ళకి అభిప్రాయాలు ఎంతవరకు కలుస్తాయి, గ్రహమైత్రి చూడాలి. అది కూడా చంద్ర నక్షత్రాల నుంచే చూడాలి.